అందరికీ నమస్తే అండి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపుని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి అడ్డుకున్నారు. అక్కడ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పర్యటనకు సహకరించిన అధికారుల మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. డిఎస్ఓ మీద వేటు వేశారు. అలాగే ఇతర అధికారుల మీద కూడా కొంతమంది మీద ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడం, ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడడం అవన్నీ చేస్తానని చెప్పారు. కాకినాడ ఎస్పీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆ జిల్లా మంత్రి గారు ఆ కాకినాడ పోర్టుకు వస్తున్నారని తెలుసుకొని ఎస్పీ గారు కూడా సెలవు మీద వెళ్ళారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పర్యటన, కాకినాడ పోర్టులో ఆయన పర్యటన అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే ఈ కాకినాడ పోర్టు వ్యవహారం నేను గతంలో కూడా 2-3 సందర్భాల్లో నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. పార్టీలకు సంబంధం లేదండి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీల వాళ్ళు చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ దాని మీద పెత్తనం, అజమాయిషి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు ఉండేది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు పెత్తనం మారింది, కానీ అక్రమ లావాదేవీలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. కానీ దాని మీద పెత్తనం ఉంటుంది చూసారా, కొంచెం వాటాదారులు ఎక్కువ ఉంటారు చూసారా. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చలాయించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అధికారం చేతులు మారింది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు ఈ 2 రోజుల ముందు జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేసిన బియ్యం కానీ అసలు ఇవి ఎవరివి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇందులో ఎంత పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే, ఉదాహరణకి ప్రస్తుతం ఒక మంత్రివర్గంలో ఒక కీలక మంత్రి గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక మంత్రి గారు వియ్యంకుడికి ఇక్కడ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. అలాగే ఒక బీజేపీలో ఉన్న కీలకమైన ఎంపీ గారికి సంబంధించిన ప్రధాన అనుచరులకి ఇక్కడ రేషన్ బియ్యం కంపెనీ ఉంది, రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. అలాగే వైసీపీలో, టీడీపీలో ఉన్న చాలామంది, బీజేపీ అంటే అన్ని పార్టీల వాళ్ళకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. బియ్యం ఎక్స్పోర్ట్ కంపెనీల్లో వాళ్ళు చేసే లావాదేవీల్లో సగం కంటే ఎక్కువ రేషన్ బియ్యాన్నే తరలిస్తుంటారు. పీడిఎస్, నాన్ పీడిఎస్ ఉంటాయి. పీడిఎస్ బియ్యం అంటే రేషన్, పబ్లిక్కి ఇచ్చే రేషన్ బియ్యం. సో దాన్ని వీళ్ళు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కొంటారు డీలర్ల దగ్గర. ఇప్పుడు డీలర్లు రేషన్, ఇప్పుడు నాకు ఒక కార్డు ఉందండి, నేను రేషన్ బియ్యం ఈ రోజుల్లో ఎవరు వాడతారు చెప్పండి? రేషన్ బియ్యాన్ని ఎవరు వాడరు. సో ఎవరో లబ్ధిదారులు ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి నాకు బియ్యం వద్దు, కేజీకి ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చాయని చెప్పి డీలరు, నాకు తెలిసి అయితే 10 రూపాయలు ఇస్తారు. డీలరు లబ్ధిదారుడికి 10 రూపాయలు ఇస్తాడు కేజీకి. అలా లబ్ధిదారులకు వెళ్ళాల్సిన బియ్యాన్ని తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ డీలరు 12 రూపాయలకి మిల్లులకు తరలిస్తాడు. అంటే ఒక 2 రూపాయల కమిషన్ ఉంటుంది కేజీకి, లేదా రూపాయి కమిషన్ ఉంటుంది. 2 రూపాయల కమిషన్ ఉన్న రూపాయి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, మధ్యవర్తులకి. సో అట్లా పంచుకుంటారు. సో ఓవరాల్గా మిల్లులకి, అంటే ఈ ఎక్స్పోర్టర్స్ దగ్గరికి వచ్చేసరికి 12 రూపాయలు పడుతుంది కేజీ. దాన్ని వీళ్ళు పాలిష్ చేసి రకరకాల బ్రాండ్లు పేరు పెట్టి, మనం ఇప్పుడు తింటున్నాగా బ్రాండ్లు సన్నబియ్యంగా మారుతున్నాయిగా. సో అలా బ్రాండ్లు రకరకాల పేర్లు పెట్టి, రకరకాల కార్పొరేట్ బ్రాండ్లు పెట్టి దాన్ని పాలిష్ చేసి మరింత నాణ్యంగా మార్చి దాన్ని కేజీ 45 రూపాయలకో, 50 రూపాయలకో, 55 రూపాయలకో అమ్ముతూ ఉంటారు. విదేశాల్లో అయితే 75 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. ఇది చాలా పెద్ద బిజినెస్ అండి. చాలా పెద్ద బిజినెస్. అంటే నెలకి సుమారుగా 2 కోట్లు సంపాదిస్తారు దీనిలో ఎక్స్పోర్టర్స్. అన్ని ఖర్చులు పోగా నెలకి 2 కోట్లు ఈజీగా సంపాదిస్తారు. అందుకే వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంటారు. ఎవరికి ఎంత మామూలు కావాలన్నా ఇచ్చేస్తారు. సో ఇంత పెద్ద మాఫియాలో పవన్ కళ్యాణ్ గారు తలదూర్చారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన కంట్రోల్ చేస్తే పూర్తిగా కంట్రోల్ చేయగలగాలి, పూర్తిగా డెప్త్గా వెళ్ళిపోవాలి. అది చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే కేంద్రం స్థాయిలో చాలా గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో జూన్ నెలలో సీజ్ చేశారు చూసారా, 26,000 టన్నులు బియ్యాన్ని. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక బీజేపీ ఎంపీ ద్వారా కేంద్రం పెద్దల దగ్గరకు వెళ్ళి కేంద్రం పెద్దలతో మాట్లాడి, ఆ కేంద్రం పెద్దల ద్వారా ఈ మన ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీ చేసుకోగలిగారు. సో ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు,
ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఇప్పుడు తరలిస్తున్నది వేరే వాళ్ళు. సో వాళ్ళు ఏమైనా తరలించలేదంటే వాళ్ళు తరలిస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పార్టీలకు సంబంధం లేదు, పెత్తనం మాత్రమే మారింది, అజమాయిషీ మారింది, కార్యవర్గం మారింది, కానీ అదే బ్లాక్ బిజినెస్ జరుగుతోంది, అదే వ్యవహారాలు జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు చాలా డెప్త్గా వెళ్ళిపోయారు, చాలా చాలా గ్రౌండ్కి వెళ్ళిపోయారు, చాలా రిస్క్గా వెళ్ళిపోయారు. సో ఆయన దీన్ని కంట్రోల్ చేయాలి అంటే నిజంగా కేంద్ర హోంశాఖ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నౌకాయానం, పోర్టులన్నీ కూడా కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. మనం వెళ్ళి ఒక షిప్ని ఆపేయాలి అంటే ఆపడం కష్టం. వాళ్ళు ఆ షిప్ తరలించడానికి అన్ని అనుమతులు ఉంటే వాళ్ళు ఆపడానికి ఇష్టపడరు, ఎందుకంటే మా సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు పోర్టులు, ఎయిర్పోర్ట్లు అన్నీ సెంట్రల్ గవర్నమెంటే కదా. అందులో కాకినాడ పోర్టు మేజర్ పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. సో దానిలో మనం ఏ యాక్షన్ తీసుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్తో టచ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన రంగంలోకి దిగారు అంటే పూర్తిగా కంప్లీట్ చేయాలి అంటే, పూర్తిగా దీన్ని అక్రమాలను కంప్లీట్గా నియంత్రించాలి అంటే మాత్రం చాలా డెప్త్గా వెళ్ళాలి, చాలా ఫైట్ చేయాలి, చాలా పోరాడాలి. లేదు మధ్యలో వదిలేస్తే మాత్రం నిష్ప్రయోజనం, ఏమీ యూజ్ఫుల్ ఉండదు. సో మరి ఆయన ఎక్కడి వరకు వెళ్తారు, ఏం చేస్తారనేది చూద్దాం. సో ఈ బియ్యం ఎవరివి అనేది మాత్రం ఏదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన అని అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు కాదు, వాళ్ళవి అయితే కాదు. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న ఈ వ్యవహారానికి ఈ బియ్యం అయితే మాత్రం ఈ సోకాల్డ్ వాళ్ళు కాదు, వేరే బ్యాచ్ ఉన్నారు. ఆ వేరే బ్యాచ్ కూడా కేంద్రం స్థాయిలో లాబింగ్ చేయగల పెద్దోళ్ళే, చాలా పెద్ద వ్యవహారాలే. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.